కాళీయ మర్దనం. ఇది ఒక పామును చంపిన కథ కాదు, విషాన్ని నియంత్రించిన కథ. కాళీయుడు అంటే బయట కనిపించని, లోపల పెరుగుతున్న విషం, అలవాట్లు, అహంకారం. యమునా నది అంటే మన జీవన ప్రవాహం, విషం కలిసిన నీరు అంటే తప్పు నిర్ణయాలు. అందరూ నదిని చూసి భయపడ్డారు, దూరమయ్యారు. కృష్ణుడు మాత్రం నదిలోకి దిగాడు. ఇది ధైర్యం కాదు, బాధ్యత. కాళీయుణ్ణి చంపలేదు, తలమీద నాట్యం చేశాడు. అంటే విషాన్ని నశింపజేయడం కాదు, నియంత్రించడం. నాట్యం అంటే సమతుల్యం, రెగ్యులేషన్, అవగాహన. విషం తగ్గింది, నీరు శుద్ధమైంది, జీవితం తిరిగొచ్చింది. ఇక్కడే భాగవత సత్యం. చెడును సరిదిద్దితేనే శాంతి. సందేశం ఒక్కటే, విషాన్ని ఎదుర్కొంటే జీవితం బతుకుతుంది. కాళీయ మర్దనం విషంపై విజయం కాదు, మనలోని విష ఆలోచనలను నశింపజేసే శ్రీకృష్ణలీల. జై శ్రీరామ్.